రాజమహేంద్రవరంలో హిజ్రాల ఆగడాలు దాదాగిరి పెచ్చుమిరిపోతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హిజ్రాలు పెళ్లి, ఇతర శుభకార్యాలు జరిగే ఇళ్లకు గుంపులుగా వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, వారు అడిగినంత సొమ్ము ఇవ్వకపోతే అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దూషణలకు దిగుతున్నారని ప్రజలు వాపోతున్నారు. కొత్త కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసిన వారు నగరంలోకి దేవీచౌక్ అమ్మవారి గుడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించడం శుభసూచకంగా భావిస్తారు. అక్కడికి కూడా హిజ్రాలు చేరుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వకపోతే రోడ్డు మీదే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. హిజ్రాల ప్రవర్తన వాహన యజమానులతో పాటు అటుగా వెళ్లే ప్రజలకు కూడా ఇబ్బందిని కలిగిస్తోంది. హిజ్రాల ఆగడాలను పోలీసులు కూడా అడ్డుకోలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవీచౌక్ వద్ద హిజ్రాల రుబాబు భరించలేక ఆలయ ధర్మకర్తల బోర్డులు ఏర్పాటు చేయడం గమనార్హం. వాహన పూజకు వచ్చే వారిని హిజ్రాలు ఇబ్బందులకు గురిచేసినా, అసభ్యంగా ప్రవర్తించినా పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆలయ ధర్మకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం దానవాయిపేటలోని ఒక అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అటుగా వెళ్లే వాహనదారులను, ప్రజలను ఆకట్టుకుంటోంది. వ్యంగ్యంగా రాసిన అందులోని అంశం ఆలోచింపజేస్తోంది. రవీంద్ర భారతి స్కూల్ వీధిలోని ఒక అపార్ట్మెంట్ వద్ద ఈ రోడ్డును 30 ఏళ్ల క్రితమే కొత్తగా నిర్మించారని, వాహనదారులు రోడ్డు పాడవకుండా జాగ్రత్తగా వెళ్లాలని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. అంటే ఈ రోడ్డు నిర్మించి 30 ఏళ్లు గడిచిందని పరోక్షంగా పాలకులు, అధికారులకు వ్యంగ్యంగా గుర్తు చేశారు. ఈ రోడ్డు అధ్వాన్నంగా ఉండడంతో పాటు ఇరుకుగా ఉండి వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే వెటకారంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసి ప్రజలు, అధికారులకు చురుకలు వేశారు. ఇప్పటికైనా అధికారులు ఈ రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మహిళలపై ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ధర్నా చేసేందుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు తదితరులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రౌతుతో పాటు మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, వైసీపీ నాయకులు నీలం గణపతి, అందనాపల్లి సత్యనారాయణ తదితరులను ధర్నాకు వెళ్లకుండా పోలీసులు నిరోధించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ రాధాకృష్ణ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అధ్యక్షతన అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా ఒక ప్రత్యేక అంశాన్ని ఎంపిక చేసి ప్రచారం నిర్వహించడం జరుగుతోందని, ఈ ఏడాది విజ్ఞానానికి తోడుగా నిలుద్దాం, ఆరోగ్యం కోసం కలిసి పనిచేద్దాం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం, పరస్పరం మాట్లాడుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, మంచి ఆహారపు అలవాట్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఎండాకాలం నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ షమ్మి, జిల్లా డిప్యూటీ డెమో పి సత్యవతి, జిల్లా కార్యాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాత్రి సమయాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డకట్ట వేసేందుకు పోలీసులు నిన్న రాత్రంతా డ్రోన్లతో ప్రత్యేక నిఘా చేశారు. ప్రతిరోజు డ్రోన్ కెమెరాల నిఘా కొనసాగుతోందని ఎస్పీ డి నరసింహకిషోర్ వెల్లడించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, జోదం తదితర నేరాలపై ప్రతిరోజు రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేకంగా పాడుపడిన ఇల్లు, అపార్ట్మెంట్ల మీద నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచినట్లు వెల్లడించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. మరో 2 వారాల పాటు దాడులు నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మనీర్ల విజ్ఞప్తి మేరకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. హర్మోజ్ జలసంధిని పూర్తిగా తక్షణమే సురక్షితంగా తెరవడానికి ఇరాన్ అంగీకరించాలనే షరతుకు లోబడి 2 వారాల పాటు దాడులు నిలిపివేయడానికి అంగీకరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భయాలకు తాత్కాలికంగా తెరపడింది. అటు ఇజ్రాయెల్ కూడా 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకారం తెలిపింది. ఇరాన్ హర్మూజ్ జలసంధిని పూర్తిగా సురక్షితంగా తెరవడానికి అంగీకరిస్తేనే ఈ కాల్పుల విరమణ కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు.